జగన్మోహన్ రెడ్డి హిమాలయాలు వెళ్ళిపోతున్నారు అంటూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన వెళుతోంది హిమాలయాలు కాదు ఢిల్లీకి. ఢిల్లీకి వెళ్ళి ఆయన లెవెల్‌లో ఆయన లాబియింగ్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి. ఎందుకంటే ఈరోజు దేశంలో చాలా మంది వైసీపీ‌లకు తెలీదు. దేశంలో 5వ అతిపెద్ద ఓట్లు పడినటువంటి పార్టీగా ఉంది వైసీపీ. మీకు కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోటీ చేయలేదు వైసీపీ. ఒకటే అంటే ఒకే ఒక రాష్ట్రంలో పోటీ చేసింది. అయినా గాని 5వ స్థానంలోకొచ్చింది. టాప్‌లో దేశమంతా పోటీ చేసిన బీజేపీ, దేశమంతా పోటీ చేసిన కాంగ్రెస్, కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసిన సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు తీసేస్తే 4, 5 పొజిషన్‌లో వైసీపీ. ఆ తర్వాత 7 పొజిషన్‌లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఏపీలో గెలిచి భారీ భారీ మెజారిటీలో వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఫార్మ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ 7వ స్థానంలో ఉంటే దేశవ్యాప్తంగా 5వ స్థానంలో వైసీపీ ఉంది. నిజానికి ఆ ఫస్ట్ 2 తీసేస్తే బీజేపీ, కాంగ్రెస్ తీసేస్తే ఎందుకంటే దేశవ్యాప్తంగా పోటీ చేశాయి కాబట్టి ఓన్లీ రాష్ట్రాల్లో పోటీ చేసినటువంటి పార్టీలను గనక లెక్కేసుకుంటే 3వ స్థానంలో ఉంది వైసీపీ దేశవ్యాప్తంగా. సో జగన్మోహన్ రెడ్డి యొక్క బలాన్ని ఏ రోజు కూడా పొరపాటున కూడా తక్కువ అంచనా వేసేటువంటి దిశగా బీజేపీ హైకమాండ్ వెళ్ళదు. చంద్రబాబు నాయుడు గతంలో ఆయన సపోర్ట్ ఇచ్చి మరి తర్వాత ఎట్లాగ వెన్నుపోటు పొడిచారనే విషయాన్ని ఎప్పటికీ బీజేపీ మర్చిపోదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క అంశాల్లో హిమాలయాలు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఆయన్ని అరెస్ట్ చేసే అంశం కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఆయన జోలికి వచ్చే పరిస్థితి ఉండదు. వెనక నుంచి ఖచ్చితంగా ఆయనకి మోడీ అభయహస్తం ఉందనేటువంటి మాటలు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు దేశంలో నడుస్తుంది. అయితే ఆయన వెళ్ళేది హిమాలయాలకి ఎందుకు అని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు టీడీపీ మీడియా అంటే దానికి వైసీపీ సమాధానం ఏంటంటే ఇప్పుడు పోలవరం ఉంది. 72% నేను పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన అట్లా పూర్తి చేశాను అని చెప్పుకుంటుంటే దాని మీద క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి అంశాలను పెట్టి డైవర్ట్ చేస్తున్నారు. ఋషికొండ ప్యాలెస్ అనండి, జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు. ఇట్లా రకరకాల అంశాలను పెట్టి డైవర్ట్ చేస్తున్నారు అని వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. డైవర్ట్ చేస్తున్నారా లేదా సెకండరీ థింగ్. ముందు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తనకు గనక ప్రతిపక్ష హోదా విషయంలో సపోర్ట్ లేకపోతే మోడీ నుంచి ఖచ్చితంగా ఐఎన్‌డీఏ కూటమికే తన యొక్క తన తన ఎంపీల యొక్క సపోర్ట్ ఉండబోతోంది అని ఒక స్ట్రాంగ్ రాయబారాన్ని జగన్మోహన్ రెడ్డి పంపించినట్టుగా వార్తలొస్తున్నాయి. ఒకవేళ అవసరమైతే ఏమవుతుంది మహా అయితే సీబీఐ అరెస్ట్ చేస్తుంది, ఈడీ అరెస్ట్ చేస్తుంది. కేజ్రీవాల్ లేరా? కవిత ఉన్నారు గదా! అట్లాగే మళ్ళీ బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటది కొన్నాళ్ళ తర్వాత. సో ఇదంతా మైండ్‌లో పెట్టుకున్నటువంటి మోడీ ఖచ్చితంగా ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో జగన్‌కి అనుకూలంగా పావులు కదిపే అవకాశం, ఆలోచన చేస్తున్నారు అనే వార్తలైతే వస్తున్నాయి. జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వద్దా? అని ప్రజలేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని కామెంట్ చేయండి. ఎందువల్లంటే వైసీపీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత యూట్యూబ్ కామెంట్లు చూసి ప్రజల నాడి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలి మీ లాజిక్. ప్రతిపక్ష హోదా జగన్‌కి ఇవ్వాలంటే యెస్ అని, నో అంటే నో అని కామెంట్ చేయండి. ఒక 1000 మంది చూస్తే 10 మందికి మాత్రమే రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళలో మీరు కూడా ఒకరైతే క్లియర్‌గా రాసుకునండి. అసలేంటి ఏపీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? జగన్ ఎట్లా చేస్తే బావుంటుంది? చంద్రబాబు ఎట్లా చేస్తే బావుంటుందని కామెంట్స్